అందరికీ నమస్కారం. ఈరోజు మనం పి. జ్యోతి గారు రచించిన 'అనన్య' అనే కథను గురించి తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, గేటు ముందు ఏవో అరుపులు వినిపిస్తే బాల్కనీ నుండి బయటకు తొంగి చూశాను. ఆటో అతను ఓ 20 ఏళ్ల అమ్మాయితో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి బిక్కమొహంతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. తను క్రింది ఫ్లాట్లోకి కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయి అని గుర్తుపట్టాను. వాచ్మెన్ సర్ది చెప్పబోయినా ఆటో అతను వినిపించుకోవట్లేదు. విషయం తెలుసుకుందామని క్రిందకు వెళ్ళాను. ఆటో ఛార్జీ 190 ఇమ్మని అతని గొడవ. క్యాష్ లేదని ఈ అమ్మాయి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంట్లో కూడా డబ్బు ఉండకపోవచ్చని ఆమె అంటుంటే ఆటో అతనికి కోపం వచ్చినట్లుంది. విషయం అర్థమై వాచ్మ్యాన్ను పైకి పిలిపించి డబ్బులిచ్చి పంపాను. రాత్రి భోంచేసి కాసేపు చదువుకుందామని పుస్తకం పట్టుకున్నానో లేదో కాలింగ్ బెల్ మ్రోగింది. ఈ టైంలో ఎవరబ్బా అనుకొని తలుపు తీశాను. బయట భర్తతో ఆ కొత్త పెళ్లి కూతురు నిల్చొని కనిపించింది. అబ్బాయి వెంటనే, ఆంటీ థ్యాంక్స్, సాయంత్రం ఆటో కోసం డబ్బు ఇచ్చారట, అనన్య చెప్పింది. మనీ ఇవ్వడానికి వచ్చాను అని డబ్బు ఇచ్చాడు. అతని వెనుక బెరుగ్గా నిల్చొని ఉంది ఆ అమ్మాయి. ఆ కళ్ళల్లో బెదురు చూస్తే ఆ అమ్మాయితో మాట్లాడాలి అనిపించింది. లోపలికి రండమ్మా అంటూ దారి ఇచ్చాను. పర్లేదు ఆంటీ అంటూనే ఇద్దరూ లోపలికి వచ్చారు. హాల్లో కూర్చున్నాక ఆ అబ్బాయి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆంటీ, ఐయామ్ సురేష్. తను నా వైఫ్ అనన్య. నేను జీఈలో పనిచేస్తున్నాను. అనన్య పేరెంట్స్ ఏలూరులో ఉంటారు. తను కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. తనకు హైదరాబాద్ కొత్త. నిన్న చిన్న కన్ఫ్యూజన్స్తో పర్స్ మర్చిపోయి బయటికి వెళ్ళింది. మీరు హెల్ప్ చేశారని తరువాత చెప్పింది. థ్యాంక్స్ ఆంటీ. నిన్ను చూస్తూ ఉంటాను సురేష్. మీకు ఈ మధ్య పెళ్ళయింది కదూ అడిగాను. అవునాంటీ, జస్ట్ 1 మంత్. అనన్యకు కూడా ఇక్కడ జాబ్ చూడాలనుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్ అవినాష్ ఇద్దరము ప్రయత్నిస్తున్నాం. మా కంపెనీలో ఇప్పుడు ఓపెనింగ్స్ లేవు. వెయిట్ చేయాలి. ఈలోగా తెలిసిన వాళ్ళకి అనన్య రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తున్నాం అన్నాడు. అవినాష్ అంటే నీ రూమ్మేట్ కదూ. ఇంతకుముందు మీరిద్దరు కలిసి ఉండేవాళ్ళు కదా ఫ్లాట్లో అన్నాను. అవునాంటీ, అవినాష్ నా బెస్ట్ ఫ్రెండ్. లాస్ట్ ఇయర్ అతని మ్యారేజ్ అయ్యేదాకా మేము కలిసే ఉన్నాం. ఇప్పుడు అతను భార్య శృతితో పక్క వీధిలో ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాడు. ఇదే అపార్ట్మెంట్లో ఏదైనా ఫ్లాట్ రెంట్కు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ కుదరలేదు అన్నాడు సురేష్. జంట ముచ్చటగా ఉంది అనుకుంటూ మొదటిసారి వచ్చారు. ఏం తీసుకుంటారు చెప్పండి అడిగాను. సురేష్ వెంటనే, ఆంటీ నో ఫార్మాలిటీస్. ఇప్పుడే మా భోజనం అయింది కూడా. అనన్యకు ఇక్కడ ఎవరూ తెలియదు. మీతో పరిచయం అయినట్లు కూడా ఉంటుందని ఇలా వచ్చాము. మరోసారి వస్తామాంటీ అంటూ వెళ్ళడానికి లేచాడు. హాలులో పుస్తకాల అలమార వైపు ఆసక్తిగా అనన్యను చూడటం గమనించాను. మా ఇంటికి వచ్చే ఈ ఈడు వాళ్ళలో ఎవరూ పుస్తకాలని అంత ఆసక్తిగా, ముఖ్యంగా ఆశగా చూడటం ఈ మధ్యకాలంలో జరగలేదు. తననే గమనిస్తున్న నేను, నీకు బుక్స్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటా. అప్పటి నుండి అటే చూస్తున్నావు. నా దగ్గర తెలుగు, ఇంగ్లీష్, హిందీలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. నీకు కావాలంటే తీసుకోవచ్చు అన్నాను. అయ్యో ఆంటీ, తను తెలుగు పుస్తకాలే ఏవో చదువుతూ ఉంటుంది. ఇప్పుడు జాబ్ కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ కావాలి. దానిపై దృష్టి పెట్టమని చెప్తూ ఉంటాను. మళ్ళీ వస్తామాంటీ. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ అని లేచారు ఇద్దరు. ఆ అమ్మాయిలో ఏదో తెలియని అమాయకత్వం ఉంది. ఈ మధ్య అలాంటి అమాయకత్వం ఉన్న ఆడపిల్లలు నాకు కనపడలేదు. ఎందుకోగాని ఈ అనన్య నాకు బాగా నచ్చింది. ఆడపిల్లలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసం నింపుకొని ఉండాలని బోధించే నాకు ఆ అమ్మాయి అమాయకపు చూపులు ఆకట్టుకోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. రవీంద్ర భారతిలో ఓ పుస్తక పరిచయ కార్యక్రమానికి గెస్టుగా వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాను. ఈ సాహితీ కార్యక్రమాలు సమయానికి మొదలవ్వవు. 5 గంటలకు ప్రారంభమని చెప్పి 7కు కార్యక్రమం మొదలెడతారు. సమయాన్ని పాటించే అలవాటు
మన సభలలో బహుశా నా తరంలో కనిపించదేమో మరి. చెప్పిన సమయానికే వెళ్ళి ఒక్కదాన్నే ఖాళీ కుర్చీలను చూస్తూ ఓ పుస్తకం పట్టుకొని కూర్చోవడం, తరువాత సభా మర్యాద భంగపరచకూడదు అని సభ మధ్యలో లేచి రాలేక చివరిదాకా ఉండిపోవడంతో చాలా సమయం వేస్ట్ అవుతుంది. అలా ఈరోజు 10 అయింది నేను ఇల్లు చేరేసరికి. పైగా లిఫ్ట్ పనిచెయ్యట్లేదు. 5వ ఫ్లోర్లో ఉంటుంది నా ఫ్లాట్. మెట్లు ఎక్కుతూ పైకి వస్తున్నాను. 4వ ఫ్లోర్ దగ్గరకు వచ్చేసరికి కాళ్ళు మొండికేశాయి. మెట్ల మధ్యలో కాసేపు నిల్చుని ఊపిరి పీల్చుకుంటున్నాను. ఓ ఆకారం పైమెట్టు మీద కూర్చొని మోకాళ్ళలో తలపెట్టుకుని ఉంది. కారిడార్లో లైట్ కూడా లేదు. ఈ సమయంలో ఎవరా అనుకుని చూశాను. ఓ ఆడపిల్ల నైటీలో వెక్కి వెక్కి ఏడుస్తూ వెనుక నేను వచ్చి నిల్చున్న అలికిడి వినిపించిందేమో గబుక్కున తిరిగి చూసింది. కళ్ళ నుంచి బుగ్గలపైకి కారుతున్న కన్నీటితో అనన్య. కళ్ళల్లో భయం. నన్ను చూసి గుర్తుపట్టినట్లుంది. కళ్ళు తుడుచుకుంటూ గబుక్కున నిల్చుంది. ఏమైందనన్య అని అడగబోయాను. శబ్దం రాకుండా నోరు నొక్కుకొని ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఏడవడం చూస్తుంటే మనసు చివుక్కుమంది. ఇంతలో వాళ్ళ ఫ్లాట్ డోర్ తెరుచుకుంది. భయంతో అనన్య గబగబా మెట్లు దిగి 3వ ఫ్లోర్ సందులోకి తిరిగిపోయింది. లోపల నుంచి ఏయ్ అనన్య ఎక్కడున్నావ్ అంటూ ఓ 25 ఏళ్ల యువతి మెల్లగా అడుగుతూ అక్కడకు వచ్చింది. నన్ను చూసి కొంచెం వెనుకడుగేసింది. నేను మామూలుగా పై ఫ్లోర్ మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను. ఇంతలో లోపల నుండి సురేష్, మరో యువకుడు బయటకు వచ్చారు. ఆ అబ్బాయి ఇంతకుముందు సురేష్ రూమ్మేట్గా అతనితో కలిసి ఉన్న అవినాష్. నన్ను చూసి సురేష్ నవ్వుతూ, ఆంటీ లిఫ్ట్ పనిచేయట్లేదు కదూ, మీకు ఇబ్బంది అన్నాడు. నేను కూడా అవును సురేష్, 3 రోజుల దాకా ఈ బాధలు తప్పవు మనకు. ఏదో మేజర్ రిపేర్ అట, నిన్నే వాచ్మెన్ చెప్పి వెళ్ళాడు అన్నాను. ఆ కొత్తమ్మాయిని ఆసక్తిగా చూస్తున్న నన్ను గమనించిన సురేష్, ఆంటీ దిస్ ఈజ్ శృతి, అవినాష్ మిస్సెస్ అన్నాడు. ఓ అవునా, హాయ్ శృతి అని పలకరించాను. చాలా పాష్గా ఉంది ఆ అమ్మాయి. షార్ట్ జీన్స్, టీషర్ట్, పార్లర్లో ఎంతో ఖర్చుతో సెట్ చేసుకున్న హెయిర్, ముఖాన మేకప్, అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఆ ముఖంలో. హాయ్ ఆంటీ అని బదిలిచ్చింది శృతి. ఆంటీ లెక్చరర్, మన ఫ్లాట్ పైనే వాళ్ళ ఇల్లు అని శృతికి నన్ను పరిచయం చేశాడు సురేష్. అనన్య గురించి అడగాలని అనుకుని అనుభవం ఇచ్చిన ఆలోచనతో ఓ క్షణం ఆగి, ఏంటి సురేష్ బయటికి వెళ్తున్నారా అని అడిగాను. లేదాంటీ, ఇప్పుడే బయట నుండి ఇంటికి వచ్చాం. వీకెండ్ ఇక్కడే స్పెండ్ చేద్దామని అవినాష్ వాళ్ళు కూడా వచ్చారు. రేపంతా ఇక్కడే ఉంటారు. అనన్య వేస్ట్ బాస్కెట్ బయట పెట్టడానికి వచ్చింది. వాచ్మెన్ దగ్గరికి వెళ్ళిందేమో మరి అంటూ క్రిందకి చూస్తున్నాడు సురేష్. చాలా సహజంగా మాట్లాడుతున్న అతనితో అనన్య విషయం కదపాలనిపించలేదు. ఓకే, గుడ్ నైట్ సురేష్ అని అవినాష్ శృతి వైపు నవ్వుతూ చూసి నా ఫ్లాట్కి వెళ్ళిపోయాను. నోట్లోంచి శబ్దం రాకుండా చేతులతో గట్టిగా నోరు నొక్కుకొని మోకాళ్ళలోకి తలపెట్టుకొని మౌనంగా కన్నీళ్లు చిందిస్తున్న అనన్య ముఖం ఆ రాత్రి నన్ను నిద్రపోనివ్వలేదు. ఆదివారం పొద్దున్న 9 దాకా నిద్రపోవడం నా అలవాటు. పనమ్మాయి వచ్చినా తలుపు తీసి నా గదిలోకి వెళ్ళి పడుకుండిపోతాను. ఇల్లు చిమ్మి తుడిచి ఆమె తలుపు దగ్గరకు వేసుకొని వెళ్ళిపోతుంది. మామూలుగానే ప్రొద్దున్నే లేవడం అంటే చాలా కష్టం నాకు. రాత్రి వెంటనే నిద్రపట్టలేదు. అర్ధరాత్రి దాకా మెలకువగానే ఉండి క్రింద నుండి ఏమన్నా చప్పులు వినిపిస్తాయేమో అని గమనిస్తూ ఉన్నాను. ఎప్పుడో 3 గంటలకు పట్టింది నిద్ర. లేచేసరికి 9:30. పాల ప్యాకెట్ కోసం వీధి తలుపు తీశాను. టీ పెట్టుకుంటూ ఇక ఆదివారం సర్దడాలు, ఉతుక్కోవడాలు లాంటి పనులలో పడాలి అనుకుంటున్నాను. ఇంట్లో ఉంటే రాత్రి దాకా మెయిన్ డోర్ గడి పెట్టే అలవాటు లేదు నాకు. వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకొని కప్పు తీసుకొని వెనక్కి తిరిగితే నా వెనుక అనన్య
ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ మౌనంగా వచ్చి నిలబడి ఉంది. ఉలిక్కిపడ్డాను. అలాంటి షాక్ ఇచ్చినందుకు ఆ అమ్మాయి మీద కోపం కూడా వచ్చింది. గట్టిగా ఏదో అనే లోపల కళ్ళెత్తి నా వైపు చూసిన ఆ అమ్మాయి ముఖం చూసి ఆగిపోయాను. ఆమె చేయి పట్టుకొని ఏమైందనన్య అని మాత్రమే అడగగలిగాను. రాత్రి చూసిన నైటీలోనే ఉంది ఆమె. ముఖం పీక్కపోయి, కళ్ళు లోపలికి పోయి, ఎన్ని గంటల నుంచి ఏడుస్తుందో అన్నట్లుంది. పెదాలు వణుకుతున్నాయి. ఆమెను పట్టుకున్న నా చేతిని గట్టిగా తన చేతితో పట్టుకుని, ఆంటీ, నన్ను అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించేయండి. అమ్మ వాళ్ళని వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పండి ప్లీజ్. నాన్న నెంబరు ఇది. ప్లీజ్ ఆంటీ, ఫోన్ చేసి నేను రమ్మన్నానని వాళ్ళకు చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మను రమ్మని చెప్పండి అని కాళ్ళపై పడబోయింది. అరే, అసలేం జరిగింది అనన్య అని అడిగేంతలోనే ఆమె భయంతో, ప్లీజ్ ఆంటీ, నన్ను ఏం అడగకండి, నాకేమీ అర్థం కావడం లేదు, అమ్మ కావాలి అని ఎవరో తరుముతున్నట్లు ఓ కాగితం నా చేతిలో పెట్టి వచ్చినంత వేగంగా చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళిపోయింది అనన్య. నా చేతిలో ఏదో పుస్తకంలో నుంచి చించినట్లున్న ఓ చిన్న కాగితం, దానిపై ఓ సెల్ నెంబర్. బయటికి వెళ్ళి చూద్దాం అనుకుంటూనే ఆగిపోయాను. ఆ అమ్మాయి ఏదన్నా ప్రమాదంలో ఉంటే నా దగ్గరకు వచ్చినట్లు ఎవరికీ తెలియకుండా ఉండటం మంచిదేమో అనిపించింది. పైగా ఆ అమ్మాయి ప్రతిసారి బయట నుండి ఎవరో వస్తారని భయం భయంగా చూడటం కూడా నాకు ఆందోళన కలిగించింది. ఆ అమ్మాయికి అంత ప్రమాదం ఏం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇంట్లో భార్య భర్త ఇద్దరే ఉంటారు. సురేష్ ఆ ఫ్లాట్స్లో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఎప్పుడూ ఏ ప్రాబ్లం రాలేదు. ఎవరో స్నేహితులు వచ్చిపోతూ ఉంటారు కానీ ఆ ఫ్లాట్ నుండి ఏ డిస్టర్బెన్స్ కూడా నాకు ఎప్పుడూ వినిపించలేదు. రాత్రులు లేటుగా నిద్రపోయే అలవాటున్న నాకు ఆ ఇంట్లో ఏదన్నా గోల జరిగితే వినిపించకుండా ఉండే సమస్యే లేదు. అవినాష్, సురేష్ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు కూడా ఏ న్యూసెన్స్ లేకుండానే రోజులు గడిచిపోయాయి. అనన్యతో కూడా సురేష్ ప్రేమగానే ఉంటాడనిపించేది. కొత్తగా పెళ్ళైన జంటగానే ఇద్దరూ ప్రవర్తించేవాళ్ళు. ఇంటికి కావలసిన వస్తువులన్నింటినీ సురేష్ తీసుకువస్తూ ఉంటాడు. చాలాసార్లు ఫుడ్ బయట నుంచి జొమాటోలో వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఇది మామూలే. ఆర్థికంగా ఓ స్థాయి మెయింటైన్ చేస్తున్నట్లే కనిపిస్తారు. ఈ మధ్యనే సురేష్ కారు కూడా కొన్నాడు. భార్యతో ఎప్పుడూ కారులోనే బయటకు వెళ్ళి వస్తూ ఉంటాడు. ఏవన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి మామూలే అనుకోవాలి. కానీ అనన్య ఇంత భయపడడం మాత్రం నాకు సహజంగా అనిపించట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చేతిలోని కాగితాన్ని మళ్ళీ చూశాను. హడావిడిగా నెంబర్ రాసినట్లు కనిపిస్తుంది. ఏం జరిగి ఉంటుంది? నేను ఫోన్ చేయడం మంచిదేనా? లేదా ఓసారి వారి ఫ్లాట్కెళ్ళి చూసిరానా? నాకు ఎవరి ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పే అలవాటు లేదు. ఈ 5 సంవత్సరాలలో నేను ఏ ఫ్లాట్లోకి వెళ్ళింది లేదు. ఇప్పుడు ఏం చెప్పి ఆ ఫ్లాట్లోకి వెళ్ళాలో అర్థం కాలేదు. పోనీ వాచ్మెన్ని పంపుదామంటే ఏం చెప్పి పంపాలో తెలియట్లేదు. కనీసం వారింట్లో ఎవరు పనిచేస్తున్నారో కూడా నాకు తెలియదు. అలా అని ఏం జరగనట్లు ఊరుకోవడం నాకు మనస్కరించట్లేదు. ఇక లాభం లేదనుకొని వాచ్మెన్ భార్యను ఓసారి రమ్మని కబురు చేశాను. కొన్నిసార్లు అవసరానికి ఏదో డబ్బు సహాయం చేశానని లక్ష్మి నా పట్ల కొంచెం శ్రద్ధగానే ఉంటుంది. పిలవగానే పైకి వచ్చింది. లక్ష్మి, నిన్న క్రింది ఫ్లాట్లో ఏదన్నా గొడవ జరిగిందా? రాత్రంతా ఎవరో ఏడుస్తున్నట్లు, గట్టిగా అరుచుకుంటున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి అని అడిగాను. అవునా అమ్మా, అలాంటిదేమీ లేదే. ఇప్పుడు మెట్ల మీద నుండే పైకి వస్తున్నాను కదా. ఏవో మంచి వాసనలు వస్తున్నాయి. ఎవరో వచ్చినట్లున్నారమ్మా. నవ్వులు కూడా వినిపిస్తున్నాయి. ఏమమ్మా పిలిచారు అని అడిగింది. అవునా, అయితే సరే. ఓ చిన్న పని ఉంది. ఒకసారి పైకి రాగలడేమో అని ఆ క్రిందింటి సార్ని అడిగి రావా అన్నాను. ఏం పని అని చెప్పాలమ్మా
ఆరాగా అడిగింది లక్ష్మి. కంప్యూటర్ పని అని చెప్పవా? టైం ఉంటే కొంచెం రాగలడేమో కనుక్కోవా అని చెప్పి పంపించాను. వెళ్ళిన కొంతసేపటికే పైకి వచ్చి, అమ్మా, ఓ అరగంటలో వస్తామని చెప్పారు అని చెప్పి వెళ్ళింది లక్ష్మి. ఏం పని చెప్పాలో ఆలోచించుకుని సురేష్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఓ 40 నిమిషాల తరువాత తలుపు మీద చిన్నగా కొట్టిన చప్పుడు. ఆంటీ, ఉన్నారా అంటూ లోపలికి వచ్చాడు సురేష్. అతనితో అవినాష్ కూడా ఉన్నాడు. రండి సురేష్. సారీ, ఇలా పిలిపించాల్సి వచ్చింది అన్నాను. పర్లేదు ఆంటీ, ఏదో ప్రాబ్లం అని చెప్పింది లక్ష్మి. అడిగాడు సురేష్. ఏమీ లేదు సురేష్, ఓ ఫైల్ పీడిఎఫ్లోనే పంపాలి అంటున్నారు. నాకు అది రావట్లేదు. 20 పేజీలు ఉంటుందది. పైగా తెలుగులో టైప్ చేసి పెట్టుకున్నాను. దాన్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయడం రావట్లేదు. ఒక్కసారి చూపిస్తే నేర్చుకుంటాను. ఇది నాకు చాలా అవసరం కూడా. చూపించగలవా? అది నీకు టైం ఉంటేనే అడిగాను. అంతేనా ఆంటీ? అది 10 నిమిషాల పని. జస్ట్ ఒక చిన్న డౌన్లోడ్ చేసుకోవాలి. ఏది, మీ సిస్టమ్ ఇదేనా అంటూ అప్పటికే నేను డైనింగ్ టేబుల్ మీద ఓపెన్ చేసి పెట్టుకున్న ల్యాప్టాప్ దగ్గరకు వెళ్ళాడు అవినాష్. అతని కలుపుగోలుతనానికి ముచ్చటేసింది. సురేష్ నవ్వుతూ, సిస్టంపై వర్క్ అంటే అవినాష్కి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది ఆంటీ అని నవ్వుతూ తను మరో కుర్చీలో కూర్చుండిపోయాడు. అవినాష్ గబగబా గూగుల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేస్తూ పోయాడు. నేను చెప్పిన ఫైల్ ఓపెన్ చేసి చెప్పినట్లుగానే 10 నిమిషాలలో మెయిల్ పంపేశాడు. నాకు మరోసారి పీడిఎఫ్ కన్వర్టర్ని ఎలా వాడుకోవాలో చూపించాడు. చురుగ్గా పనిచేస్తున్న అవినాష్ని చూస్తూ ఉండిపోయాను. పని అయిపోయింది. హాలిడే రోజు కూడా నా కోసం వచ్చి హెల్ప్ చేశారు. కనీసం టీ అయినా తాగి వెళ్ళండి అని వారిని కూర్చోబెట్టేశాను. వంటింట్లో పనిచేసుకుంటూ ఇద్దరిని గమనిస్తున్నాను. ఎంతో ఉత్సాహంగా చురుగ్గా ఉన్న ఆ ఇద్దరిని చూస్తూ అనన్య గురించి ఎలా అడగాలో తెలియట్లేదు. ఇంతలో అవినాష్ పుస్తకాల ర్యాక్ దగ్గరికి వెళ్ళడం చూశాను. బుక్స్ గమనిస్తూ, ఆంటీ, మంచి కలెక్షన్ ఉంది మీ దగ్గర అన్నాడు అవినాష్. బుక్స్ చదువుతావా నువ్వు? నవ్వుతూ అడిగాను. అఫ్కోర్స్ ఆంటీ. ఓహ్ మార్లెస్ ప్రాస్ట్, ఇన్ సర్చ్ ఆఫ్ లాస్ట్ టైం. అన్ని పార్ట్స్ ఉన్నాయి మీ దగ్గర. నేను 4 మాత్రమే చదివాను. ఆంటీ, ఇవి నాకు చదవడానికి ఇస్తారా అన్నాడు. ఆంటీ, జాన్ అప్టైక్ సిరీస్ కూడా ఉన్నాయి. మీరు ఇంత ట్రెడిషనల్గా కనిపిస్తారు. ఇవన్నీ చదివారా అడిగాడు. ట్రెడిషనల్గా ఉన్నంత మాత్రాన అన్ని ఐడియాలజీలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండదా అవినాష్ అడిగాను. ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ, ఇవి మీరు చదివారంటే నేను నమ్మలేకపోతున్నాను ఆంటీ అన్నాడు. పైగా రజల్వి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇక నేను ఆదివారాలు ఇక్కడే సెటిల్ అవుతాను సురేష్ అన్నాడు. నేను నవ్వుతూ వారికి టీ అందిస్తూ, యు ఆర్ వెల్కమ్ అవినాష్. సురేష్, అనన్య కూడా పుస్తకాలు చదువుతుంది అన్నావు. తనను కూడా కావలసినవి తీసుకోమన్నాను. ఇంట్లో లేదా? ఈ మధ్య కనిపించట్లేదు అడిగాను. అనన్య ప్రస్తావన రాగానే సురేష్లో కొంత అసహనం కనిపించింది. అనన్య ఇలాంటి పుస్తకాలు చదవదనుకుంటా ఆంటీ. 2 రోజుల నుంచి ఫీవర్ అంటుంది. ఎంతైనా తను చాలా స్లో ఆంటీ. అన్ని రకాలుగా వెనకబడే ఉంది అన్నాడు. ఏంటి, అనన్య కూడా బుక్స్ చదువుతుందా? ఏ యుద్ధనపూడి లేదా మిల్స్ అండ్ బూన్ చదువుతుందేమో మరి. షీ నీడ్స్ టు బి గ్రూమ్డ్ అలాట్. చాలా నేర్చుకోవాలి తను అన్నాడు అవినాష్ సురేష్ వైపు చూసి కన్ను కొడుతూ. సురేష్ పెదవులపై ఓ క్షణంలో వచ్చిపోయిన ఆ చిరునవ్వు వెనక ఏదో తేలిక భావం. టీ తాగి వెళ్ళిపోతూ సురేష్ ఏదో గుర్తు వచ్చినట్లు ఆగిపోయి, ఆంటీ, ఏదన్నా హెల్ప్ కావాలంటే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయవచ్చు ఎనీ టైం. నా ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోండి. ప్రతిసారి లక్ష్మి కోసం ఇబ్బంది పడక్కర్లేదు. మీరు కూడా ఎప్పుడైనా ఇంటికి రావచ్చు ఆంటీ. బట్ స్టిల్ ఏ పని ఉన్నా మొహమాట పడకండి అంటూ తన నెంబర్ ఇచ్చి వెళ్ళాడు. వెనుక నవ్వుతూ, అవినాష్, ఆంటీ నెక్స్ట్ సండే వచ్చి
ప్రాస్ట్ పుస్తకాలు 5-7 తీసుకెళ్తాను. నో అనకండి ప్లీజ్ అంటూ వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరి కలుపుగోలుతనం, సహాయం చేసే తత్వం ఇవన్నీ చాలా ఆకట్టుకున్నాయి. ఇలాంటి మగపిల్లలు ఉంటే ఎంత అండగానో ఉంటుంది కదా అని అనిపించింది. కానీ అనన్య గుర్తుకు వచ్చిన వెంటనే మళ్ళీ ఓ అసహనం. ఇంత చక్కని పిల్లవాడితో అనన్యకు ఏం సమస్య ఉండి ఉంటుంది అని అనిపించింది. అనన్య మొహంలో ఆ అంతులేని దుఃఖం, భయం గుర్తుకు వస్తూనే ఉన్నాయి. కానీ సురేష్ని చూశాక అనన్య దుఃఖానికి కారణం తను కాదేమో అనిపించింది. ఇవే ఆలోచనలతో రాత్రిదాకా అనన్య ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేయలేకపోయాను. సాయంత్రం 7 గంటలకు అవినాష్, శృతి ఇద్దరూ బై చెప్పి వెళ్ళిపోవడం కూడా వినిపిస్తూనే ఉంది. ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ బాల్కనీలో నిలబడి ఉన్న నాకు ఆ పక్కన కారిడార్లో అనన్య క్రిందికి చూస్తూ కనిపించింది. కొద్దిసేపటికి తల ఎత్తి నా వైపు జాలిగా చూసింది. ఆ కళ్ళల్లో ఏమో మోసపోయిన ఫీలింగ్. సురేష్, అవినాష్ ఇద్దరినీ పైకి పిలిపించానని తనకు తెలిసి ఉంటుందా? ఏం ఊహిస్తుందో మరి. ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వబోయాను. చప్పున తలదించుకొని లోపలికి వెళ్ళిపోయింది అనన్య. దెబ్బతిన్న పక్షిలా నా వైపు చూసిన ఆమె చూపు గుండెల్లో గుచ్చుకుంది. పాపం, ఏమడిగింది? తల్లికి ఫోన్ చేసి రమ్మనమని చెప్పింది. తనెవరి మీద ఏ నేరం చెప్పలేదే. తల్లికి దూరంగా ఉన్న ఓ బిడ్డ తల్లిని చూడాలనుకోవడం తప్పు కాదే. నన్ను వచ్చి అడిగింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ మాత్రం సహాయం చేయలేనా? దానికి ఎందుకింత వెనకాడుతున్నాను? పెళ్లి చేసుకుని పరాయి ఊరు వచ్చిన పిల్ల ఈ సహాయం చేయమని అడిగితే ఇంతగా ఆలోచించడం తప్పేమో. ఇక ఆగలేదు. వెంటనే అనన్య ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేశాను. ఓ 2 రోజుల తర్వాత లక్ష్మి చెబితే తెలిసింది అనన్య తల్లి, తండ్రి ఇద్దరూ వచ్చారని. పోనీలే అని సంతోషించాను. పైగా అల్లుడు అత్తమామలకి చాలా సేవ చేస్తున్నాడని, స్వయంగా బిర్యానీ వండి తినిపించాడని కూడా లక్ష్మి చెబుతూ, ఆ అమ్మాయి ఏదో తింగరిదండి, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. బంగారం లాంటి ఆ బాబు లాంటి భర్త ఎంతమందికి దొరుకుతారు చెప్పండి. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు సుఖపడటం కూడా రాదు. ఇవాళ ప్రొద్దున బస్కి వెళ్తానంటే అల్లుడే తెల్లవారు 3 గంటలకి కారులో మామగారిని తీసుకెళ్ళి బస్సు ఎక్కించి వచ్చాడు. గేటు తీయమని మా ఆయనని లేపితే అప్పుడు నేను వచ్చి చూశానండి. ఎంత మంచోడండి ఆ బాబు అంది. అనన్య నాన్నగారు ఊరు వెళ్ళిన 2వ రోజు చామన ఛాయితో అనన్య పోలికలతో ఉన్న ఓ స్త్రీ నన్ను కలవడానికి వచ్చింది. ఆమె అనన్య తల్లి అని నాకు అర్థమైంది. లోపలికి రమ్మని పిలిచాను. బయట ఎవరు చూడట్లేదు కదా అని గమనిస్తూ ఈమె లోపలికి వచ్చింది. ఒక 5 నిమిషాల మౌనం తరువాత ఆమె నా చేయి పట్టుకొని, మీకు నెంబర్ ఇచ్చి ఫోన్ చేయించానని చెప్పింది అను. మీరు ఫోన్ చేసినట్లు నేను అబ్బాయికి చెప్పలేదు అంది. అది ఒట్టి పిచ్చిదండి, బ్రతకడం రాదు. కొన్ని విషయాలలో మౌనంగా సర్దుకుపోవాలని తెలీదు. అన్ని కాపురాలు ఒకలా ఉండవు కదా. మనం పెరిగిన పరిస్థితులు, అత్తగారింటి పరిస్థితులు ఒకేలా ఉండవు. మగవాళ్ళ కోరికలు ఒక్కొక్కరివి ఒక్కొక్క రకంగా ఉంటాయి. భార్య తమను సుఖపెట్టాలనే కదా భర్త కోరుకుంటాడు. అవి కూడా బయటేసుకుంటామా? కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి చాటుగా పరిష్కరించుకోవాలి. భర్త ఇష్టపడ్డట్లు ఉండటం నేర్చుకోకపోతే ఇక కాపురం సాగుతుందా? చిన్న విషయాలు పెద్దవి చేయవద్దని తనకు చెప్పే వాళ్ళెవరు ఇక్కడ లేరు. ఆ శృతి చూడండి, ఎంత చక్కగా కాపురం, ఉద్యోగం సంభాళించుకుంటుందో. పుట్టింటికి కూడా డబ్బు పంపుతూ ఆ ఇంటి బాధ్యతలు కూడా మోస్తుంది. దీనికి అలాంటి ఇబ్బందులేమీ లేవు. కొంచెం అబ్బాయి చెప్పినట్లు నడుచుకుంటే కొంతకాలానికి వాళ్ళే మారతారు. శరీరాలు చల్లబడ్డాక, ఓ బిడ్డ పుట్టాక సంసారంలో పడిపోరా మగవాళ్ళు. అప్పటిదాకా ఓర్చుకుంటే రాబోయే రోజులు మనవేగా. ఇది తెలియట్లేదు ఆ పిల్లకి.
నేను సర్ది చెప్పాను. మీరు కొంచెం కనిపెట్టుకొని విషయం పెద్దదవ్వకుండా చూడండి. అయినా అమ్మాయి మీకు ఏం చెప్పిందండి? అడిగిందావిడ. అయ్యో! నాకు ఏ విషయమూ తెలియదండి. మిమ్మల్ని చూడాలని ఫోన్ చేయించమని చెప్పింది. మీకు అదే చెప్పాను కదా! మీ అమ్మాయి ఎప్పుడూ నా దగ్గర తన ఇంటి విషయాలేమీ చెప్పలేదు. అలా చెప్పే మనిషి కూడా కాదు. అవును, మా పెంపకం అలాంటిది. చిన్న విషయానికి బెదిరిపోయే పిచ్చిది అది. అంతే. ఏ గొడవ పడకుండా కొంచెం సర్ది చెబుతూ ఉండండి. ప్రపంచం తెలియకుండా పెరిగింది. మాకన్నా పై స్థాయి ఉన్న అల్లుడు ఇష్టపడేట్లుగా మారడానికి ఇబ్బంది పడుతుంది అంతే. అయినా ఇప్పుడు ఎవరికి వాళ్ళు వారిష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. దానికి అలవాటు పడాలి. అంతేగా కాపురమంటే అంటూ కాసేపు కూర్చొని వెళ్ళింది. మొత్తానికి ఏవో పర్సనల్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి. సమస్య చిన్నదే కానీ పాపం అమాయకురాలు దేనికో భయపడినట్లుంది. మొత్తానికి అనన్య కోరుకున్నట్లు ఆమె తల్లి వచ్చి వెళ్ళింది అనుకొని తృప్తిగా నిద్రపోయాను ఆ రాత్రి. ఓ 2 వారాల తర్వాత శనివారం రాత్రి ఏదో రాసుకుంటూ కూర్చున్నాను. తలుపుపై దబదబా బాదిన చప్పుడు. టైం చూశాను. రాత్రి 1:30. ఈ సమయంలో ఇలా తలుపు బాదడమేంటి? తలుపు తీయాలా వద్దా అని అనుకునేంతలో మళ్ళీ తలుపుపై భయంతో ఎవరో బాదుతున్న చప్పుడు. కాలింగ్ బెల్ కొట్టకుండా ఇలా తలుపు బాదడం. ఇంకేం ఆలోచించకుండా తలుపు తీశాను. ఒక్కదుటున లోపలికి వచ్చింది అనన్య. అక్కడే ఉన్న నన్ను తోసుకొని ఓ 10 అడుగులు వేసి గోడకు తల కొట్టుకుంటూ ఏడుస్తుంది. జుట్టంతా రేగిపోయి భయంకరంగా ఉంది. ఈ 2 వారాలలో భోజనం చేసినట్లు లేదు. మనిషి సగమైపోయి ఉంది. బిత్తరపోయాను నేను. అంత హిస్టీరిక్గా ఉన్న ఆమెను ఎలా ఆపాలో అర్థం కాలేదు. ఇంతలో లోపలికి గబుక్కున వచ్చింది శృతి. ఆమెను చూడగానే అనన్య ఇంకా గట్టిగా తలను గోడకేసి బాదుకోవడం మొదలుపెట్టింది. శృతిని ముట్టుకోనివ్వట్లేదు. పరిస్థితి అర్థమై శృతిని పక్కకు నెట్టి నేను గట్టిగా అనన్యను పట్టుకున్నాను. అంత హిస్టీరిక్ బిహేవియర్లో కూడా నోటి నుండి శబ్దం రానివ్వట్లేదు తను. అప్పటికే నుదురు చిట్లి నెత్తురు కారుతుంది. అంత బక్కపలచని మనిషిలో అంత బలం ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఇది నేను ఊహించినంత తేలికైన విషయంగా అనిపించలేదు. అనన్యకి ఏదన్నా మానసిక సమస్య అన్నా ఉండి ఉండాలి, లేదా చాలా పెద్ద సమస్య అయినా ఆమె అనుభవిస్తూ ఉండి ఉండాలి. ఇది అర్థమయ్యాక సిచ్యువేషన్ నేను చేతిలోకి తీసుకోవడానికి వెనుకాడదలుచుకోలేదు. శృతిని చూసి విషయం ఏంటి అన్నది నాకు అనవసరం. ఈ సమయంలో అనన్యకి విశ్రాంతి కావాలి. ఆమెని ఇక్కడ నుండి పంపను. ఇంటికి వెళ్ళి శృతి. నేను పిలిచేదాకా నువ్వు కానీ సురేష్ కానీ ఇక్కడికి రావడం నాకిష్టం లేదు. వెళ్ళు అని అన్నాను గట్టిగా. ఓ రకమైన నిర్లక్ష్యంతో క్రిందకు వెళ్ళిపోయింది శృతి. అనన్యలోని ఆవేశాన్ని తగ్గించడానికి చాలానే కష్టపడవలసి వచ్చింది. ఆమె సర్దుకుపోవడానికి ఓ గంట పైగానే పట్టింది. నుదిటి గాయానికి కట్టుకట్టి తాగడానికి కాసిన్ని వేడిపాలు ఇచ్చి బలవంతంగా తాపించిన తరువాత కొంచెం కామయింది. నేను తననేమీ అడగదలుచుకోలేదు. ఆమె కూడా ఏమీ చెప్పే పరిస్థితుల్లో లేదు. భయం తగ్గడానికి తన పక్కనే కూర్చున్నాను. నా చేయి పట్టుకొని నిద్రపోయింది. నిద్రలో కూడా చేయి వదలకుండా పడుకున్న ఆమె ముఖం చూస్తూ కూర్చుండిపోయాను తెల్లారేదాకా. కాలింగ్ బెల్ మ్రోగింది. టైం చూస్తే 5. అనన్య గాఢ నిద్రలో ఉంది. తలుపు తీస్తే బయట శృతి ఉంది. లోపలికి రమ్మని జరిగాను. లోపలికి వస్తూ అనన్య అడిగింది. నిద్రపోతుంది, లేపకు అన్నాను. బ్యాగ్లో నుంచి ఒక సిగరెట్ తీసి ఇఫ్ యూ డోంట్ మైండ్ అడిగింది శృతి. సారీ, నాకు స్మోకింగ్ పడదు గట్టిగానే అన్నాను. ఓకే, విషయానికి వస్తాను. ఆంటీ, అవినాష్ మీరు చాలా చదివారని, ఫ్రీ థింకర్ అని చెప్పాడు. హీ అడ్మైర్స్ యూ. అందుకని మీ దగ్గర దాచాల్సింది ఏమీ లేదు.
అనన్య మీకు ఏమి చెప్పి ఉండదని మాకు తెలుసు. ఏదో అబ్యూజ్ అనుకొని మీరు సురేష్‌ని అనుమానించడం నాకు ఇష్టం లేదు. అందుకే మీకు విషయం చెబుదామని వచ్చాను అంది కూర్చుంటూ. మౌనంగా ఆమె చెప్పేది వింటున్నాను. ఆంటీ, సురేష్, అవినాష్ ఇద్దరు స్కూల్ మేట్స్. ఒకరికి ఒకరంటే ప్రాణం. చిన్నప్పటి నుండి ప్రతీదీ పంచుకొని పెరిగారు. ఒకేసారి ఒకే రోజు సిగరెట్ మొదలుపెట్టారు. ఒకే రోజు మందు మొదలుపెట్టారు. ప్రతీదీ షేర్ చేసుకునేవాళ్ళు. చిన్నప్పటి నుండి వారిద్దరిది ఓపెన్ మైండ్ సెట్. ఇది నాది, అది నీది లాంటి అభ్యంతరాలు ఏమీ లేవు. ఒకరి క్రష్‌ని ఇంకొకరికి పరిచయం చేసుకొని ఎంజాయ్ చేశారు. వీరి సర్కిల్‌లో అందరికీ తెలుసు వీరిలో ఎవరితో డేటింగ్‌లో ఉన్నా మరొకరిని షేర్ చేసుకోవాలని. అంతగా ఇద్దరు కలిసి జీవించారు. అవినాష్‌తో నేను పెళ్ళికి ముందు 2 సంవత్సరాలు డేటింగ్‌లో ఉన్నాను. అవినాష్ సురేష్ కన్నా ఆస్తిపరుడు. అతను పెళ్లి చేసుకుంటాడని వారి ఫ్యామిలీకి అస్సలు నమ్మకం లేదు. అలాంటి సమయంలో లైఫ్‌లో ఒక స్టెబిలిటీ కావాలని అనిపించింది అతనికి. దానివలన కొన్ని లాభాలు ఉన్నాయి. ముందు అవినాష్ తల్లిదండ్రుల నమ్మకం సంపాదించాలి. అవినాష్ ఫ్రీ లివింగ్ వల్ల అతని తండ్రి అతనికి దూరం అవుతున్నాడు. ఆస్తి విషయంలో అతను అవినాష్‌ని నమ్మట్లేదు. ఫ్యామిలీ సపోర్ట్ సంపాదించలేకపోతే అవినాష్‌కి కెరియర్ పరంగా కూడా ఎదుగుదల ఉండకపోవచ్చు అని ఆలోచించి అప్పటిదాకా లివిన్‌లో ఉన్న మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అయినా పెళ్లి అంటే ఓ పేపరే కదా! అంతకన్నా ఈ మ్యారేజ్ సిస్టంపై మాకు ప్రత్యేకమైన నమ్మకం లేదు. అప్పటికే 2 సంవత్సరాలుగా కలిసే ఉన్నాం. అవినాష్, సురేష్ ఇక్కడ ఒకే ఫ్లాట్‌లో ఉండేవాళ్ళు. నేను పక్క వీధిలో రాధిక ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నాను. పెళ్లితో అవినాష్ అమ్మానాన్నలు తృప్తి పడ్డారు. అవినాష్ సురేష్ దగ్గర నుండి నా దగ్గరకు వచ్చేశాడు. కానీ అవినాష్, నేను, సురేష్ ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం. కలిసే అంటే అర్థమవుతుంది గదా ఆంటీ! ఇవాళ రేపు ఇవన్నీ కామన్. మీ జనరేషన్లలో అందరికీ ఇది అర్థం కాకపోవచ్చు. భార్య అనే పేరుతో ఒక్కడికే సొత్తుగా స్త్రీని మార్చి అతనికి పిల్లలను కనే యంత్రంగా మార్చింది ఈ పితృస్వామ్య వ్యవస్థ. అదంటే మా తరానికి ద్వేషం. స్త్రీకి సెక్షువల్ లిబరేషన్ కావాలి. మేం ముగ్గురం ఇది నమ్ముతాం. ఏ రకమైన నా అనే స్వార్థం లేని స్నేహం వారిద్దరిది. భార్య మీద మాత్రం నా అన్న ముద్ర ఎందుకు? నాకు సురేష్ అన్నా ఇష్టమే. కొన్ని విషయాలలో అవినాష్ కన్నా సురేష్ అంటే ఇంకా ఇష్టం. అతనితో అనుభవం బాగుంటుంది కూడా. సురేష్, అవినాష్ ఇద్దరూ కూడా నేను వారి లైఫ్లోకి రాకముందు నుంచే తమ భార్యల పట్ల లిబరల్గా ఉండాలని నిర్ణయించుకున్నారు. నేను వారికి అలాగే సహకరించాను. ఇన్ఫ్యాక్ట్ వారి లాభాలు నాకు అర్థమయ్యాయి. వాటిలో స్త్రీ స్వేచ్ఛకెంత ప్రాధాన్యత ఉందో నాకు తెలుసు. అంతా బాగా జరుగుతున్నప్పుడు మొదలైంది పెద్ద సమస్య. విషయం పూర్తిగా అర్థమయ్యి ఈ ఆధునిక యువతి ఆధునిక భావజాలాన్ని, స్త్రీ స్వేచ్ఛ గురించి ఆమెకున్న అవగాహనను, పితృస్వామ్య వ్యవస్థను విమర్శించే ఆమె స్త్రీవాదాన్ని గమనిస్తూ ఉండిపోయాను. ఆమె చెబుతున్నది వింటూనే లోపల బెడ్పై అనన్యను చూస్తూ ఉన్నాను. ఆమె ముఖంలో భయం నిద్రలో కూడా ఆమెను అంటుకొనే ఉంది. అవినాష్ పెళ్లి చేసుకున్నాడని తెలిసి సురేష్ వాళ్ళ ఇంట్లో కూడా అతని పెళ్లి చర్చలు మొదలయ్యాయి. సురేష్ తండ్రి ఓసారి మా ఫ్లాట్‌కు వచ్చి వెళ్ళాడు. అతనికేమర్థమైందో కానీ అదే వారం సురేష్ తాను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని, హైదరాబాదులో సురేష్ స్నేహితులకు సంబంధించి ఓ అమ్మాయిని తాను కోడలుగా స్వీకరించలేనని గొడవ మొదలుపెట్టాడు. సురేష్ తండ్రికి ఇప్పటికీ పిత్రార్జితంగా 50 ఎకరాల పైగా భూములున్నాయి. సురేష్ ఒక్కడే కొడుకు. అతను ఏవో ఉద్యమాలలో తిరుగుతాడట. తండ్రి మాట వినకపోతే ఆ ఆస్తి తనకు రాదని స్పష్టమయ్యింది సురేష్కి. అయినా అప్పటికే ఎందరో ఆడపిల్లలను చూసి ఉన్నాడు. ఒక్కసారి ఓ వర్జిన్‌తో అనుభవం కావాలనిపించింది. తండ్రి వల్లనే అలాంటి పిల్ల దొరుకుతుందని అనిపించింది. అందుకని సరే అన్నాడు. అలా అనన్యతో పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపులకి అవినాష్ కూడా వెళ్ళాడు.
సురేష్ కన్నా అవినాష్కి అనన్య బాగా నచ్చింది. హీ సింప్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. అవినాష్కి అనన్య నచ్చడంతో సురేష్ పెళ్ళికి సరేనన్నాడు. పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓ నెల రోజులు వారిద్దరినీ వదిలేశాం. తరువాత అనన్యను మా లైఫ్ స్టైల్కి అలవాటు చేద్దామని ముగ్గురం అనుకున్నాం. హైదరాబాదు వచ్చాక సురేష్ అనన్యకు ఎంత ఫ్రీ లైఫ్ చూపించాడో తెలుసా ఆంటీ? మరో అమ్మాయి అయితే స్వర్గంలోకి వచ్చానని అనుకుంటుంది. కానీ ఈ అనన్య ఎక్కడో అడవిలో పెరిగినట్లుంది. అసలు ఈ కాలంలో ఆమెలా ఎవరైనా ఉంటారా? షీ సింప్లీ హేటెడ్ ఎవ్రీథింగ్. అప్పటికీ ఆమెను మార్చాలని నేను ఎంతో ట్రై చేశాను. వీకెండ్లో నేను తన ముందే సురేష్తో గడుపుతూ ఉంటే ఏడుపు మొహంతో చూస్తూ నిల్చుందే తప్ప అవినాష్తో కోఆపరేట్ చేయలేదు. ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది చెప్పండి? ఈ వైఫ్ స్వాపింగ్ ఎంత కామన్గా జరుగుతుందో ఇప్పుడు. కానీ తను అస్సలు మాకు కోఆపరేట్ చేయకుండా పెద్ద తలనొప్పి అయి కూర్చుంది. అవినాష్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్. అందుకే తన కోరిక ఆమెకు చెప్పి ఆమె ఎస్ అనడం కోసం ఎదురు చూస్తున్నాడంతే. ఆమెను బలవంత పెట్టట్లేదు. ఆమెను మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం ముగ్గురం. సురేష్, అవినాష్ ఇద్దరూ చాలా మంచివాళ్ళు ఆంటీ. మీరు వాళ్ళని చూశారు కదా. వాళ్లకు ఆఫీస్లో కూడా చాలా మంచి పేరుంది. షీ విల్ ఎంజాయ్ లైఫ్ విత్ దెమ్. అది తనకు అర్థం కావట్లేదు. ఏదో అన్యాయం జరిగిపోతుంది అనుకొని అమ్మను పిలిపించుకొని అంతా చెప్పి సురేష్తో ఉండనని చెప్పింది. ఆమె తరువాత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి. పెద్ద కూతురు భర్తను వదిలేసి వస్తే మిగతా పిల్లల పెళ్ళిళ్ళు కావని వాళ్ళ అమ్మే తనకు కొంచెం సర్దుకోమని చెప్పి వెళ్ళింది. అప్పుడైనా ఈమెకు బుద్ధి ఉండొద్దు. సురేష్ వాళ్ళ పేరెంట్స్ని ఎంత బాగా చూసుకున్నాడో. చివరకు వాళ్ళ చెల్లెళ్ళ పెళ్ళికి డబ్బు సహాయం చేయడానికి వాళ్ళ నాన్నను ఒప్పించాడు కూడా. దీనికి సురేష్ నాన్నగారు, మామగారు ఇద్దరూ ఎంతో సంతోషించారు. సురేష్ మంచితనం వాళ్ళకు అర్థమైంది కానీ ఈమె మాత్రం మారలేదు. షీ ఈజ్ ఏ ఫూల్ ఆంటీ అంది. అంతా వింటున్న నాలో అనన్య పట్ల ప్రేమ పొంగింది. అనన్య అర్థం అవుతుంది. ఆమె పడుతున్న బాధ తెలుస్తోంది. శృతి, నిన్న ఏం జరిగింది అడిగాను. వాట్ ఆంటీ? ఏదో ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తున్నా ఆమె ఆగింది. నిన్ననా? ఓ ఆంటీ. అనన్య పేరెంట్స్ వచ్చినప్పటి నుండి అనన్యను అవినాష్ గదిలోకి రమ్మని అడగడం మానేశాడు. వీకెండ్కి ఇద్దరం వస్తాం. నేను సురేష్తో ఉన్నంతసేపు పాపం అవినాష్ జాలిగా అనన్యను చూస్తూ ఒంటరిగా కూర్చుంటున్నాడు. ఈ మధ్య దీనికి సురేష్ కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. నాతో మామూలుగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నిన్న మేం వచ్చిన తర్వాత అతను నా దగ్గరికి రాకుండా అనన్యతో గడపాలని ఆశపడ్డాడు. కానీ సురేష్ ఆమెపై చేయి వేస్తే ఏదో జరిగినట్లు అనన్య బిహేవియర్ ఎంత అబ్జర్వ్డ్గా ఉందో తెలుసా? అవినాష్తో ఎంజాయ్ చేయడం ఇష్టం లేకపోతే సురేష్ని దూరం పెట్టడం తప్పు కదా. తరువాత కథని వచ్చే భాగంలో తెలుసుకుందాం.